నమస్తే, నా పేరు కృష్ణ ముదిరాజ్, పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ అధ్యక్షుడిని. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తాలో కవులు, కళాకారులు అందరు కలిసి ఏర్పాటు చేసినటువంటి గద్దరన్న గారి జయంతి కార్యక్రమం నిజంగా మహబూబ్ నగర్లో నిర్వహించడం ఒక గొప్ప సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గద్దరన్న ఒక ప్రజా యుద్ధ నౌక. గద్దర్ అంటేనే ఉద్యమం, ఒక ఉద్యమ కిరటంలాగా పనిచేసినటువంటి వాడు. తెలంగాణ ఆకాంక్షల కొరకు ఆ రోజుల్లో అణగారిన ప్రజల తరపున అణచబడిన వర్గాలకు మద్దతుగా సంఘీభావంగా నిలబడి కొట్లాడినటువంటి ఒక ప్రజాయుద్ధన ఒక గద్దరన్న. ఆ రోజుల్లో రాజ్యాన్ని ఎదిరించి నిలబడడం అంటే ఒక గొప్ప విషయం. ఆయన ఏదైతే కార్యక్రమాలు చేసినాడో, ఆయన ఆటపాట ద్వారా ఏదైతే ఈ సమాజాన్ని ఉత్తేజపరిచిండో, ఆ సమాజం యొక్క ఎప్పుడు కూడా గుర్తింపు ఉండే విధంగా గద్దరన్న గారి యొక్క జీవితం కొనసాగింది. ఎందుకంటే అణగారిన ప్రజల కొరకు ఎవరు ఎంతటి పెద్ద గొప్ప మునగాడైనా కూడా ఆయన వ్యతిరేకించడం, ఆయన ఆటపాట ద్వారా కార్యక్రమాలు చేయడం నిజంగా ఒక గొప్ప విషయం. మేము కూడా కొన్నాళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయడం జరిగింది. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ కావచ్చు, తెలంగాణ ప్రజాఫ్రంట్ కావచ్చు, ఆయన అధ్యక్షతన ఏర్పడినటువంటి సంఘంలో కూడా మేము ముందుండి పనిచేయడం నిజంగా మాకు ఒక గొప్ప వరం లాంటిది. ఎందుకంటే ఆ రోజుల్లో తెలంగాణ అణచబడిన వర్గాలు ఎత్తైతే విధంగా బాధపడుతూ ఉండేనో అన్ని రకాలుగా ఆయన ఉత్తేజపరిచి ఆయన ఆటపాట ద్వారా మొత్తం సమాజాన్ని మేల్కొల్పడం. ఏ గ్రామంలో ఎక్కడ కార్యక్రమం చేసినా కూడా మేము ఎప్పుడు పిలిచినా కూడా ఆయన మాకు అందుబాటులో ఉండి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కూడా జరిగింది. గతంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రం ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో మాకు ఒక చిన్న సంఘటన, అంటే చాలా సంఘటన, దాంట్లో ఒక చిన్న సంఘటన చెప్తే, మేము మా సంఘం ద్వారా కోస్గిలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినాం, బహిరంగ సభ. ఆ బహిరంగ సభ నిజంగా అక్కడ ఒక పెత్తందారి వ్యవస్థ, ఆ గురునాథ్ రెడ్డి వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఆయనను వ్యతిరేకించి ఆయనకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడినోడు ఎవరిని కూడా బతకనియటువంటి సందర్భంలో మేము గద్దరన్నను కోస్గి పట్టణానికి పిలిచి, దాదాపు మేము చూసినటువంటి గ్రౌండ్ ఒక 10-12 వేల మంది వస్తేనే గ్రౌండ్ నిండే పరిస్థితి. కానీ మొదట్లో ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా మాకు ఎవరు సహకరించలే. కానీ చివరికి సభ కార్యక్రమం ప్రారంభమయ్యే నాటికి గద్దరన్న గారు వచ్చిన సమయానికి మొత్తం మైదానం కూడా ఖాళీ ఉండే సమయంలో ఆయనను బస్టాండ్కు యువతల కోస్గి చెక్ పోస్ట్ దగ్గర ఆయనను ప్రారంభం చేస్తే, ఆయన పాదయాత్ర డప్పులు కొట్టుకుంటూ మోగించుకుంటూ పోతే, ఆ పాదయాత్ర సభా కార్యక్రమానికి నడిచే వరకు దాదాపు 2000 మంది మా ఎంబడ నడవడం, గద్దరన్న గారిని అనుకరించి నడవడం ఒక గొప్ప విషయం. చివరికి సభా కార్యక్రమం స్టార్ట్ అయ్యి గద్దరన్న గారి ఆటపాట ఎత్తుకున్న సమయానికి దాదాపు 15,000 మందితో ఆ గ్రౌండ్ నిండిపోవడం, ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించడం నిజంగా ఆ రోజు మాకు సంతోషం. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర చివరి వరకు కూడా, ఆయన శ్వాస విడిచే వరకు కూడా, ఆయన శరీరంలో బుల్లెట్ ఉన్న దాన్ని ఓర్చుకొని సమాజం కొరకు పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. చరిత్రలో ఎప్పుడు కూడా చిరస్మరణీయుడు. ఆయనను ఎప్పుడు కూడా ఈ సమాజం మరవకుండా ఆయన కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను పేరున అందరికీ తెలియజేస్తూ ఉన్నాను.